ఈ దినమునకు ఏర్పరచబడిన దేవుని వాక్యము నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము ప్రపంచ నర్సింగ్ డే, వరల్డ్ నర్సింగ్ డే. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి నర్సెస్ వాళ్ళ యొక్క సర్వీసెస్ అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేక దినమున వారికి కృతజ్ఞతలు చెల్లించే ప్రత్యేకమైన దినం. మరి మన మందిరంలో ఉన్నటువంటి నర్సెస్ అందరికి కూడా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే తరపున మీకు అందరికీ హ్యాపీ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మీ జీవితాలను వాడుకును గాక. మరి ప్రభు వాక్యం కూడా మనకేం తెలియజేస్తుంది? దేవుడు మంత్రస్థానులకు మేలు చేసేవాడు. హల్లెలూయా. నర్సెస్ కి ప్రభువు మేలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మంత్రస్థానుల యొక్క జీవితం లేదా ఒక నర్స్ యొక్క జీవితము ఒక సాక్రిఫిషియల్ లైఫ్, ఒక సమర్పణతో వారి జీవితాన్ని సర్వీసెస్ కొరకు, సేవ కొరకు సమర్పించుకొని వారు ఆ నర్సెస్ ట్రైనింగ్ చేసి నర్సెస్ గా వారు సేవ చేస్తూ ఉంటారు. వారు చేసే ఆ సేవలో వారు చేస్తున్నటువంటి నిస్వార్థమైన ప్రతి పనిని ప్రభువు గుర్తించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నర్సెస్ యొక్క జీవితము మరి వారి జీవితంలో ఈజీగా ఒక 50% to 60% పైగా వాళ్ళు ఇతరులకు సేవ చేయడంలోనే వాళ్ళ దినాలు, వాళ్ళ సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఎందుకంటే వారు ఉదయం లేచినప్పటి నుంచి వారి డ్యూటీలకి బయలుదేరి వెళ్ళిన తర్వాత నుండి వారు ఇతరులకి సేవ చేయడంలోనే ఆనందించే ఒక అద్భుతమైనటువంటి జీవితం వారిది. ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడేటటువంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. మరి డాక్టర్లను చూసినప్పుడు దేవుడితో సమానము అని కొంతమంది డాక్టర్ల ద్వారా మేలు పొందుకున్నప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఆ డాక్టర్ అనేవాడు అప్పుడప్పుడు మరి వారికి వచ్చి వారికి పరిస్థితులు గమనించిపోతూ ఉంటే, నర్సెస్ అనేవాళ్ళు దేవదూతలు లాంటి వారు. ఈ దూతలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధంగా పరిచర్య చేయువారై ఉన్నారో నర్సెస్ కూడా వాళ్ళు పరిచర్య చేయటం, ఆ వచ్చినటువంటి ఏ సమస్యతో వచ్చిన పేషెంట్ అయినా కూడా వారి యొక్క సమస్యను గుర్తించి వారికి ప్రతినిత్యం తగినటువంటి మందులైతేనేమి, తగిన వాతావరణం, పరిస్థితులు, ఆహారం అన్నిటినీ చెక్ చేస్తూ వారికి ఇచ్చే అద్భుతమైన సర్వీస్ ద్వారా వాళ్ళు రికవర్ అయి బయటికి వెళ్ళేంత వరకు మంత్రసానులు లేదా నర్సెస్ సేవ చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక వారు దేవదూతల వలె ప్రతి హాస్పిటల్లో వారు ఆ వైట్ డ్రెస్సెస్ లో చూస్తున్నప్పుడు ఒక దేవదూతల్లాగా వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వారి చేతులను దేవుడు ఉపయోగించుకొని అనేకులకి స్వస్థతను కలగజేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ నర్సెస్ సర్వీసెస్ లో నిజమైన సేవ చేసే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. ఎక్కువగా నర్సెస్ అయ్యే వాళ్ళు కూడా మనం గమనిస్తే క్రిస్టియన్సే కనిపిస్తారు. ఎందుకంటే సేవ చేసే అద్భుతమైన గుణము ప్రభు యొద్ద నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రభువు నేను పరిచారం చేయుటకు వచ్చానని చెప్పాడు. చేయించుకోవడానికి రాలేదు, మనిషి కుమారుడు పరిచారం చేయుటకు వచ్చాను. కాబట్టి ఆయనే పరిచారం చేశాడు అని ప్రభువు యొక్క జీవితం ద్వారా నేర్చుకున్నటువంటి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పరిచర్య చేసేటటువంటి ఉద్యోగమైన ఈ నర్సెస్ గా వారు అద్భుతంగా రాణిస్తున్నారు.
ఆశీర్వాదంగా వాళ్ళు ప్రపంచానికి దీవెనకరంగా వారు నిలబడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా కరోనా వంటి సమయంలో మరి పక్క వ్యక్తితో మాట్లాడితే ఎక్కడ నాకు కరోనా అంటుకుంటదేమో అనే భయముతో ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటి తలుపులు బంధించుకొని లోపల కూర్చున్నటువంటి దినాల్లో ఆ కరోనాతో బాధించబడుతున్నటువంటి ప్రజలకు మధ్య 24 గంటలు సేవ చేసిన వాళ్ళు నర్సెస్. వారికి ఆ కరోనా ఎక్కడ అంటుకుంటుందో, ఎక్కడ మేము మరణిస్తామో అనే ఆలోచన కంటే వచ్చిన పేషెంట్ బతకాలి, కరోనాలో ఈ వ్యక్తి చనిపోకూడదు, కరోనాతో ఈ వ్యక్తి మరణించకుండా నేను ఎలా రక్షించగలను అనేటువంటి సేవా భారం వాళ్ళ హృదయాలని ప్రభువు నింపినందువల్ల అనేక మంది నర్సులు చేసిన అద్భుతమైనటువంటి సేవ ద్వారా ఈ దినమున అనేకులు కరోనాని దాటి ముందుకొచ్చారు. వారు అటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు, మరి ఆ నర్సెస్ ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అనేక మంది కరోనాతో బాధించబడి రికవర్ అయ్యారు. వారి సొంత వారిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరి పలు విధాలుగా నర్సెస్ బాధించబడినా కూడా వారు ఇతరుల వల్ల ఇళ్లలో తలుపులు లాక్ చేసుకుని కూర్చోలేదు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి అద్భుతమైన సేవ చేశారు. అటువంటి నర్సెస్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. వాళ్ళు చేసిన ఆ అద్భుతమైన మేలును లేదా అద్భుతమైన పరిచర్యను దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేసెను అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే వాక్యం ఇక్కడ చెప్తుంది, మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. హల్లెలూయా. మేలు చేయుట యందు ఎలా ఉండాలంట? విసుగక ఉండాలి. ఒకరికి మనం మేలు చేయాలి అంటే ఎంతో కష్టం. ఒక వ్యక్తి ఇతరులకు మేలు చేయండి అయ్యా అని అంటే ఆ మేలు చేయడానికి ఎంతో ఆలోచిస్తాడు. ఎందుకు నేను మేలు చేయాలి, అతనికి ఎందుకు నేను సహాయం చేయాలని. కానీ ఒక నర్స్ జీవితంలో మనం గమనిస్తే వాళ్ళు ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఇతరులకి మేలు చేయటం విసుగక ఎప్పుడైతే ఉంటారో, ఎందుకంటే పేషెంట్స్ అందరూ ఒకే రకంగా ఉండరు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్వభావాలతో వాళ్ళు ఉంటారు. కొంతమంది నెమ్మదిగా ఉంటారు, కొంతమంది కోపిష్ఠులుగా ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెట్టేవారిగా ఉంటారు, బాధ పెట్టేవారిగా ఉంటారు. కానీ అన్ని రకాల మనస్తత్వాలని గ్రహించి మేము పరిచర్య చేయాలి, పరిచర్య చేయడానికే దేవుడు నన్ను ఒక నర్సుగా ఎన్నుకున్నాడు అని గుర్తించి గ్రహించి దానికి తగిన విధంగా వాళ్ళు విసుగక మేలు చేస్తున్నారు. హల్లెలూయా. విసుగక వారు మేలు చేయడం వల్ల, అలయక వాళ్ళు మేలు చేయడం వల్ల తగిన కాలంలో దేవుడు చెప్తున్నారు వారు నిశ్చయంగా పంట కోస్తారు. నిశ్చయంగా వారు చేసినటువంటి అద్భుతమైన పరిచర్యను ప్రభువు గుర్తిస్తాడు. మనుషులు వారు చేస్తున్న పరిచర్యను సామాన్యంగా చూడొచ్చు. మనుషులు ఈమెకి మనము నర్సింగ్ కి కేర్ కి మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు నర్సెస్ మమ్మల్ని చూసుకుంటున్నారు, లేదా వాళ్ళకి జీతం ఇస్తున్నారు కాబట్టి వారు డ్యూటీ చేస్తున్నారని. కానీ ఆ డ్యూటీ ఒక్కరోజు మనం చేయాలంటే మన వల్ల కాదు. ఒకరోజు వాళ్ళు చేసిన సేవ చేసే సమయంలో మేము వచ్చి ఆ డ్యూటీ నేను చేస్తానంటే అది ఎంతో కఠినమైన పని. కానీ వారు దానికోసము తమను తాము సమర్పించుకున్నందువల్ల, వాళ్ళ మైండ్ దాని కొరకు ప్రిపేర్ చేసుకున్నందువల్ల వారు విసుగక సేవలో ముందుకెళ్తారంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు విసుగక ఆ మేలు చేయడం వల్ల తగిన కాలమందు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. 10వ వచనం చెప్తుంది ఇక్కడ, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహంలో చేరిన వారిని ఎడల మేలు చేయుదుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది మనం అందరికీ మేలు చేయాలి.
అనేది మరి ఆ నర్సెస్ కలిగి ఉండి ప్రతి ఒక్కరికి వారి యొద్దకు ఏ ఆలోచన నిమిత్తం ఒక వ్యక్తి వచ్చినా కూడా వారు అందరి ఎడల మేలు చేయువారిగా వారు నిలబడుతున్నారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన గుణం ఏందంటే మనము కూడా మేలు చేయాలి. మన విశ్వాస గృహమునకు మన మందిరములకు చేర్చబడుతున్న ప్రతి ఒక్కరికి మనము మేలు చేయువారిగా, అందరికీ మనం మేలు చేయువారిగా ఎల్లప్పుడూ ఉండాలని మరి నర్సెస్ యొక్క పరిచయ ద్వారా మనం తెలుసుకోగలం. ప్రభువు వారు చేస్తున్నటువంటి అద్భుతమైన సేవను గుర్తించాడట. ఎందుకంటే ఈ నిర్గమకాండంలో ఈ ఐగుప్తు రాజు ఏమంటున్నాడు 1వ అధ్యాయంలో, ఇశ్రాయేలులు అభివృద్ధి చెందిపోతున్నారు, విస్తరించిపోతున్నారు, కాబట్టి మగ పిల్లలందరినీ చంపివేయమని చెప్పని మంత్రస్థానులకు ఒక ఆర్డర్ ఇస్తున్నాడు. మగ పిల్లలందరినీ మీరు చంపివేయాలి. మరి ఎందుకు చనిపోతున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా మరి పుట్టిన బిడ్డలందరినీ మీరు చంపేయండి, లేదా మీరు మగపిల్లలు పుట్టితే మా సైనికులు మీరు అప్పగించేసేయండి. కానీ ఆ మంత్రస్థానిలు ఆ పని చేయలేరు. వారు ఏం చేస్తున్నారంట, వారు దేవునికి భయపడ్డారంట. మరి ఆ 1వ అధ్యాయం నిర్గమకాండం 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా అంటది. చూడండి, కాబట్టి మంత్రస్థానులుగా లేదా నర్సెస్ గా మనము వర్క్ చేయాలంటే మనకు ఉండాల్సింది దేవుని భయం. దేవుని భయం ఉన్నటువంటి ఒక నర్స్ మట్టుకే సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిచర్య చేయగలదు. ఒక పరిపూర్ణమైన సేవ చేయాలి అంటే దేవుని భయం ఎప్పుడైతే ఒక నర్సులో ఉంటుందో ఆ నర్స్ ఏ మనుషుల యొక్క ఆజ్ఞలకు లేదా ఇంకొకరు ఎందుకు అంత ఇదిగా నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావు, ఎందుకంత ప్రయాసపడుతున్నావు, ఎందుకు నువ్వు ఈ విధంగా ఉంటే చాలు అంటూ ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా ప్రభువు తన హృదయంలో ఇస్తున్న ఆలోచనను బట్టి వచ్చినటువంటి వ్యక్తికి నేను ఏ విధంగా సేవ చేయాలని ప్రభువు మన హృదయంలో పెడుతున్న తలంపును బట్టి వారు అద్భుతమైన సేవ చేయగలరు, వారు అద్భుతమైన పరిచర్య చేయగలరు. ఇక్కడ నర్సెస్ కూడా ఆ దేశపు రాజు చెప్తున్నారు, మీరు నా పని కనుక చేయకపోతే మిమ్మల్ని చంపేయగలను. మరి అటువంటి కఠినమైన పరిస్థితి. రాజు అనుకుంటే ఎవరిని బ్రతకనియడు. ఏది చెప్తున్నాడు, ఆ మగ పిల్లల్ని మీరు చంపివేయండి అని. కానీ మంత్రస్థానంలో దేవుని భయం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దినములో కూడా దేవుని భయం ఉన్నటువంటి నర్సెస్ అద్భుతమైన దైవ సేవ మరి వారు నర్సెస్ గా చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పరిచర్య, నేను దేవుని సేవ చేస్తున్నాం, పిల్లలకి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ కి మేము దేవుని పరిచర్య చేస్తున్నాం అని వారు విశ్వసించారు. కాబట్టి అట్టి దైవ సేవ వారు వారి డ్యూటీస్ ద్వారా చేస్తున్నారు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా వారి ఉద్యోగాలకి కొంతవరకు హద్దు ఉంటుంది మేలు చేసేందుకు. కానీ నర్సెస్ నిజంగా వారు చేసే సేవను మనం గమనిస్తే అది కంప్లీట్ గా ఒక అద్భుతమైన సర్వీస్. దాంట్లో వాళ్ళకి డెడికేషన్ కావాలి, సమర్పణ కావాలి, దాంట్లో వాళ్ళకి గాడ్ ఫియర్ కావాలి, దైవ భయం వాళ్ళకి చాలా అవసరం. అలాగే విసుక్కోక వారు సేవ చేయాలి. ఎన్నోసార్లు వాళ్ళు విసుక్కునే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులన్నిటిని వాళ్ళు అధిగమించి అద్భుతమైన సేవ వాళ్ళు చేయగలరు. ఇంకొక అద్భుతమైన పరిస్థితి ఏంటంటే, హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి సువార్త చెప్పడానికి వారు అద్భుతంగా ఉపయోగపడే దేవుని దూత. ఎందుకంటే ఒకరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక వ్యాధి వచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు వాడికి గుర్తురాడు, మిడిసిపడతాడు, గర్వపడతాడు. ఎప్పుడైతే శరీరంలో ఒక వ్యాధి వస్తుందో ఒంట్లో భయం వస్తుంది, నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితి ఏందో అని. అటువంటి సమయంలో అనేక మంది నర్సెస్ వారి కొరకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, వారి నిమిత్తం ప్రార్థిస్తారు.
ముఖ్యంగా క్రైస్తవ నర్సెస్, క్రిస్టియన్ నర్సెస్ వాళ్ళ నిమిత్తం మొరపెట్టి ప్రార్థించినప్పుడు వారు ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ఈ ప్రార్థన బలంగా పనిచేస్తుంది. వారి కొరకు, అయ్యా మీరు మనసులో ప్రార్థన చేసుకోండి, యేసయ్య మిమ్మల్ని ముట్టాడు, యేసయ్య మీకు బాగు చేస్తాడు అని వారు చెప్పే 4 మంచి మాటలు, దైవ భయంతో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటల ద్వారా ఆ రోగికి స్వస్థత, ఆ రోగికి విడుదల. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి అద్భుతమైన సువార్త పరిచర్య కూడా ఈ నర్సెస్ ద్వారా జరుగుతున్నందుకు మనం దేవుని మహిమపరచాలి. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న సేవను ప్రభు గమనించి దేవుడు ఏం చేస్తున్నాడంట, నిర్గమకాండం 1:21 చెప్తుంది, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడు. హల్లెలూయా, వారి వంశమునే ఆశీర్వదించాడంట. హల్లెలూయా, నర్సెస్ యొక్క వంశమును దీవించే అద్భుతమైన దేవుడు మన దేవుడు. వారు చేసిన ప్రతి పనిని గుర్తించి దానికి తగిన అభివృద్ధిని వారి బిడ్డలు అనుభవించే రీతిగా నర్సెస్ యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, నమ్మకమైన సేవ చేసిన నర్సెస్ ని మనం చూస్తే వారి కుటుంబాలు ఎంతో గొప్పగా దీవించబడి ఉంటాయి. వారి బిడ్డలను దేవుడు గొప్పగా హెచ్చించి ఉంటాడు. వాళ్ళు గవర్నమెంట్ నర్సెస్ కావచ్చు, ప్రైవేట్ నర్సెస్ కావచ్చు, ఎవరైతే నమ్మకమైనటువంటి సేవ వాళ్ళు చేస్తుంటారో దేవుడు వారిని గుర్తించి వారి వంశమును అభివృద్ధి పరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి నర్సెస్ అందరినీ కూడా గుర్తించి మరి మోడర్న్ నర్సెస్ కి ఒక గొప్ప మాదిరైనటువంటి మరి నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక అద్భుతమైన స్త్రీ, ఆమెకు లేడీ విత్ ద ల్యాంప్ అనేటువంటి ఒక గొప్ప పేరు ఆమె పెట్టబడింది. ఎందుకంటే క్రిమిషన్ అనేటువంటి ఒక యుద్ధం మరి 1854 ప్రాంతంలో జరిగినప్పుడు, ఆ యుద్ధ సమయంలో ఈమె నర్సుగా చేసిన అద్భుతమైన సేవ, ఆ యొక్క సోల్జర్స్ మధ్యలో చేసిన సేవను గుర్తించి 1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ వాళ్ళు ఏం చేశారు, నర్సెస్ డే అని ఈ దినమున ప్రత్యేకంగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా నర్సెస్ ని ఘనపరుస్తున్నారు. ఆ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్ చేసినటువంటి అద్భుతమైన సేవను ప్రపంచం గుర్తించింది. మరి అదే విధంగా ప్రతి నర్సుని ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా మరి మన చర్చ్ నుంచి కూడా దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి నర్సెస్ లో శాలిని అనేటువంటి సహోదరి, శాలిని ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు నైటింగేల్ అవార్డు ఇచ్చి ఈరోజు సన్మానించబోతున్నారు. దాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతిద్దాం. మరి మన చర్చ్లో ఒక నైటింగేల్ ఉంది. మన చర్చ్లో మరి నర్సెస్ ని దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు, వారిని ఘనపరుస్తున్నాడు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి నర్సెస్ లో ఆ బిడ్డను దేవుడు ప్రత్యేకంగా మరి ఎన్నుకున్నందుకు మనము దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. మన నర్సెస్ అందరూ కూడా, ప్రతి నర్స్ ని దేవుడు ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా, దేవుని చేతిలో ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు ఎన్నుకున్నందుకు మనం ప్రభువుని ఘనపరుద్దాం, స్తుతిద్దాం. మరి నర్సెస్ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి నర్స్ ని ప్రపంచ వ్యాప్తంగా 2.9 కోట్ల మంది నర్సెస్ ఉన్నారు. మన ఇండియాలో దగ్గర 35 lakhs రిజిస్టర్డ్ నర్సెస్ ఉన్నారంట. సో వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు చేస్తున్న సేవలు బట్టి ప్రభువు మనం ఘనపరుద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా జీవితాలనైనా ఒక నర్స్ యొక్క పరిచర్యతో ప్రారంభించబడుతుంది. అయినా మేము భూమి మీదకు మేము జన్మిస్తున్నామంటే ఆ సమయంలో నర్సెస్ చేసే సేవతోనేనైనా మేము భూమి మీద జన్మిస్తూ ఉన్నాం. మరి తండ్రి, అదే విధంగా వారి సేవలు ప్రతిసారి ఏదో ఒక విధంగా మేము పొందుకుంటున్నాం నాయనా. వారు చేస్తున్న నిస్వార్థమైన సేవల వల్లనే తండ్రి మరి మానవ జాతి ఆశీర్వదించబడుతుంది, మానవ జాతి ప్రభు యొద్దకు నడిపించబడుతుంది. ఆ విధంగా నర్సెస్ గా మీరు ఎన్నుకున్నటువంటి సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 3 కోట్లకు పైగా ఉన్న నర్సెస్ ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా.
మంత్రస్థానులకు మీరు మేలు చేశారని చెప్తున్నారు. వాళ్ళు చేసిన క్రియలు గుర్తించి వారు దేవునిందు భయము కలిగి ఉన్నందువలన వారి వంశమును అభివృద్ధి పరిచారని చెప్పారు. అదే విధంగా నైనా తండ్రి, నర్సెస్ ని మీరు ఆశీర్వదించండి. వారందరికీ దైవ భయం దయచేయండి. వారు ఇతరులకి అద్భుతమైన మేలు చేసే కృపతో వారిని మీరు నింపమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ముఖ్యంగా మా చర్చిలో ఉన్నటువంటి నర్సెస్ అందరినీ మేము మనసారా ఆశీర్వదిస్తున్నాం. ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతమైన సేవ మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే దినాల్లో ఇంకా నైనా నర్సెస్ ఒక పెద్ద దేవుని సైన్యం వలె నైనా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సెస్ అందరినీ కూడా మేము మనసారా దీవిస్తున్నాం. మా ఇండియన్ నర్సెస్ మేము ఆశీర్వదిస్తున్నాం నైనా. మరి తండ్రి, నర్సెస్ ఇంకా నైనా డెడికేటెడ్ గా వారి యొక్క సేవలో ముందుకు వెళ్లేందుకు వారి కుటుంబంలో మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.